back. రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ సభ్యులే కాకుండా టీఆర్ఎస్ వంటి పార్టీలకు చెందిన వారు కూడా ఆయనకు ఓట్లు వేసినట్లు వార్తలొచ్చాయి. 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అన్ని పార్టీల్లోనూ సన్నిహితులను సంపాదించారు. రంగన్నగా ఆయన్ను మిత్రులు ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఆయన అంతే ఆత్మీయంగా స్నేహితులతో ఉంటారు. కాంగ్రెస్ విధానమే తన విధానమన్న మాగం, స్వయంగా తెలంగాణ వాది అయినా కాంగ్రెస్ పార్టీకి పూర్తి విధేయుడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనపై ఎటువంటి నిర్ణయం తీసుకోనకముందు ఆయన కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా వ్యవహరించారు. స్వయంగా తెలంగాణవాది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉండటం వల్ల తన వైఖరిని పార్టీ వైఖరికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. కేసీఆర్ వైఖరిపై మొదటి నుంచి వ్యతిరేకం. విలీనం చేయనన్న కేసీఆర్ పై మాగం వైఖరి నిజమని రుజువు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన విశ్వసనీయుడైన రాజకీయ నాయకుడు కాదని ఢిల్లీ పెద్దల చెవిలో ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో విలీనం కానీ పొత్తు కానీ లేదని కేసీఆర్ స్పష్టం చేయడంతో అసలు రంగు బయటపడింది. 2014 ఎన్నికల్లో రంగారెడ్డికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడి నుంచైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీటు కానీ లోక్సభ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన రాజకీయ ఎదుగుదలను సహించలేని కొంతమంది నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తోనే కాకుండా పలువురు కేంద్ర స్థాయి నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన పలుమార్లు కలిశారు. రాజీవ్ గాంధీతో రంగారెడ్డికి ఉన్న పరిచయం సోనియాకు బాగానే తెలుసు. రంగారెడ్డి జిల్లాలో పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చిన రంగారెడ్డి నయా ధనికుల మాదిరిగా ఎటువంటి ఆర్భాటాన్ని ప్రదర్శించరు. చరిత్ర మలుపులో కొందరు తమ వంతు పాత్ర ధరించి ఆయా రంగాలను మలుపు తిప్పుతారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా విస్తరణకు రంగారెడ్డి కీలక పాత్ర వహించారు. హైదరాబాద్లో ఏర్పడిన ఒక ప్రముఖ పత్రికకు క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించడానికి దోహదం చేయడం ద్వారా ఆయన తెలుగు మీడియాను మలుపు తిప్పారు. ప్రింట్ మీడియాలో సంచలనం సృష్టించిన ఓ పత్రిక ఆవిర్భావానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దోహదం చేశారు. పేదలన్నా మధ్యతరగతి అన్నా ఆయనకు మొదటి నుంచి ఆసక్తి. అందువల్లనే హైదరాబాదులోని జవహర్ నగర్లో ఇళ్ల స్థలాల కేటాయింపులకు విశేష కృషి చేశారు. అందువల్ల అప్పటి ప్రజలు ఇప్పటికీ రంగారెడ్డి అంటే విశేషమైన ఆదరణ చూపుతారు. రైతులంటే ఆదరణ, పేదల పట్ల అపారమైన అభిమానం. రైతు కుటుంబాల పట్ల ఆసక్తి ఉన్న రంగారెడ్డి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కూరగాయల రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తెచ్చినప్పుడు మార్కెట్లో వసూలు చేస్తున్న 8% కమిషన్ను 4% తగ్గించేందుకు ఉద్యమం చేశారు. నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ నిప్పు లేకుండానే పొగ పుట్టించే విద్యను ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఇటీవల కాలంలో పెద్ద కళగా రూపొందించాయి. అరకొర పరిజ్ఞానంతో అర్ధ సత్యాలను, అసత్యాలను మీడియా ప్రచారం చేస్తోంది. సత్యదూరమైన వ్యాఖ్యానాలకు వేదికగా ఛానల్స్ మారుతున్నాయి. చరిత్ర తెలియని వారు చరిత్రహీనులవుతున్నారన్నది చరిత్ర నేర్పిన పాఠం. అందువల్ల వ్యక్తులైనా మీడియా అయినా చరిత్ర తెలుసుకోవటం మంచిది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.